ఎందుకని ఇది సమన్వయ లోపం. ఈ ఏడాది ఇప్పుడు ఎంత కరెంటు వాడుతున్నారు, ఈ టైంలో చలికాలంలో కరెంటు తక్కువే వాడతారు కదా, అప్పుడు కరెంటు తక్కువ కొనాలి కదా. దీనికి అనుగుణంగా ఒప్పందాలు చేసుకుంటున్నామా మనం? లేదు. ఇప్పుడు కరెంటు ప్రొడక్షన్ తీసుకునేటప్పుడు నాకు ఈ రోజులు కావాలి, నాకు ఈ రోజులు అక్కర్లేదు అని మనం ఏం చెప్పట్లా. టోటల్గా వాళ్ళ దగ్గర ఉందంతా మనం తీసుకుంటాం అంటున్నాం. ఇందులో 20 to 30% మనం డబ్బులు ఇస్తున్నాం కానీ ప్రొడక్షన్ తీసుకోవట్లా వాళ్ళ దగ్గర. దానివల్ల ఆ భారం మన మీద పడుతుంది. అంటే డిస్కమ్లకి భారీగా బకాయిలు పడ్డానికి కారణం ఏంటి సార్ మరి? అది సెకండ్ పాయింట్. ఫస్ట్ నేను చెప్తున్నది ఇది ఒకటి. రెండో పాయింట్ మీరు చెప్పినట్టు డిస్కమ్ల భారం. అది ఎందుకు పడింది అంటే ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఉచిత విద్యుత్తు ఎవరన్నారు? ప్రభుత్వపు హామీ. రాజశేఖర రెడ్డి అంతకుముందు అన్నప్పుడు బట్టలు ఆరేసుకోవాలి అన్నటువంటి తెలుగుదేశం తర్వాత తను వచ్చినా కూడా కంటిన్యూ చేసింది. రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేసి చూపించాడు, తను వచ్చినా కూడా కంటిన్యూ చేసింది. తెలుగుదేశం అక్కడ ఆపలేదు. అది ఈ ఉచిత విద్యుత్ ఏదైతే రైతులకు ఇస్తున్నారో దీంట్లో ఒక పెద్ద లోపం ఉంది. విషయం ఏంటంటే ఎవరికైతే ఉచిత విద్యుత్ ఇస్తున్నారో వాళ్ళ వరకే ఆ కరెంట్ వెళ్తే అసలు సంక్షోభమే లేదు. కానీ ఇక్కడ మీ ఇంటికి కరెంట్ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సంబంధించిన పొలానికి ఇచ్చామనుకోండి ఉచిత విద్యుత్తు, పక్కన ఉన్నటువంటి పొలాలకు కూడా ఇక్కడ నుంచినే నీళ్లు పోస్తున్నాం మోటార్ల ద్వారా. పొలాల